2024 ఏ పార్టీ కావాలి మీకు? తెలుగుదేశమా వైసీపీయా? ఏది చెప్పలేము తల్లి, ఇది తగ్గ పోరుగా ఉంది, ఏది చెప్పలేము. తగ్గ పోటీ ఇద్దరికి ఏది వచ్చి తెలీదు. నరేంద్రవరంకి ఎందుకు పోటీ ఏముంది? మరి కాన్ఫిడెన్షన్ అట్లాగుంది. ఎందుకు రఘుపతి గారు బాగా చేశారు ఇక్కడికి గతంలో? మా పల్లెటూళ్ళకి ఏం చేసాడో ఏమోనమ్మా మాకు తెలీదు. టౌన్కి చేస్తే చేయొచ్చు, ఏంది పల్లెటూళ్ళకి ఏం జరగల, శాతాన్ని చేయలేదు. మరి ఇప్పుడు నరేంద్ర వర్మ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు, మరి గెలుస్తారంటారా? తెలియదు తల్లి, అది తెలీదు. ఎవరు వస్తారో సస్పెన్స్. అంటే మీరు ఓటు ఎవరికి వేస్తారు? మేము అప్పుడు వేయబోయేటప్పుడు అప్పుడు ఏటేస్తామో తెలియదు మాకు కూడా. అంతేకా. అంటే ఎవరు కావాలో మీకు తెలీదా? వైసీపీ టీడీపీ కావాలి? అది గట్టిగా ఏమి లేదు. ఎలా ఓటు వేయబోయేటప్పుడు నిర్ణయం అది. అంతే అంతే. ఇక్కడ ఈ పరిపాలన 5 సంవత్సరాల్లో మీకు అందుబాటులోకి ఎవరున్నారు? ఏ నాయకుడు ఉన్నారు మీకు అందుబాటులో? సమస్యలు అందుబాటులో రావాలంటే కొన్ని మంచి పనులే చేశాడు జగన్. కొన్ని ఏమన్నా వేస్ట్ పనులు చేశాడు. ఇప్పుడు అధికారంలో లేకపోయినా నరేంద్ర వర్మ మీకేం చేశారు? కాకపోతే ఆయన ఏంటంటే దాన ధర్మాలు, డొనేషన్లు ఇస్తున్నాడు, ఆరోగ్య సమస్యలు కాపాడుతున్నాడు నరేంద్ర వర్మ. అది కోన రఘుపతి గారు అధికారంలో ఉన్న రఘుపతి గారు ఏమేం చేశారు? పల్లెటూళ్ళకి, పల్లెటూరు కదా మాకు, పల్లెటూరుకి ఆయన చేతనైంది ఏదో చేశాడు, కొన్ని చేయలేదు. ఏదంటే మాకు మురుగాలలో చేపిస్తా అన్నాడు, చేయలేదు. కొన్ని సమస్యలు ఏదో చెప్పకూడదులే, ఎందుకు చెప్పలేము తల్లి, ఇటేస్తాం కూడా. గంతేగా మరి. టైం రేపు మీటింగులు ఓటింగులు ఇప్పుడు ఎవరేం చెప్తారో, ఎవరేం పథకాలు వేస్తారో ఏందో దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మీరు అంతే.